హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్కు చంద్రబాబుకు చిక్కులు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్కు ఇప్పటి వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ చంద్రబాబుకు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 6 నెలలు అవుతోంది. కానీ ఇప్పటికీ తన మార్క్ను పెద్దగా చూపించుకోలేకపోతున్నారు. ఇచ్చిన హామీలో ఇప్పటికీ కేవలం 2 మాత్రమే అమలు చేస్తున్నారు. 100 రోజుల్లో అది చేస్తా ఇది చేస్తా అంటున్నారే తప్ప ఇప్పటి వరకు ప్రజల్లో తన ముద్రను మాత్రం వేసుకోలేకపోతున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కి వారం కాకముందే తన మార్క్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే వరుసగా 4 ఫైళ్ల మీద సంతకం చేసి ప్రజల్లో ఒక్కసారిగా తన గ్రాఫ్ పెంచుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి మొదలైంది. చంద్రబాబు కంటే సొంతంగా పార్టీ ఉంది. ఆయన చెప్పిన మాటను ఎవరు గీత దాటిపోలేరు. ఆయన ఏం చెప్పినా కాదనేవారు లేరు. కానీ రేవంత్ పరిస్థితి అలా లేదు. ఆయనకు సీనియర్లు ఎప్పుడు వ్యతిరేకంగా మారేది తెలియదు. పైగా అసెంబ్లీలో మెజారిటీ సీట్లు కూడా పెద్దగా లేవు. ఎప్పుడు ప్రతిపక్షాలు సందు చూసి కూల్చేస్తాయో అనే భయం వెంటపడుతోంది. దాంతో పాటు ఏ పని చేయాలన్నా ఏ పథకం అమలు చేయాలన్నా సరే సీనియర్లందరినీ ఒప్పించాల్సి వస్తోంది. దాంతో పాటు ఆయనకు పాలన అనుభవం కూడా లేదు. ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థని సంతృప్తి పరిచేసరికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు అర్థం చేసుకునేసరికి సమయం అయిపోతుంది. కానీ చంద్రబాబుకు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వ్యవస్థలని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే పాలన రేవంత్ కంటే దూసుకుపోతున్నారు. మునుముందు ఇంకా చంద్రబాబు అమరావతిని కూడా డెవలప్ చేస్తే మాత్రం రేవంత్ తేలిపోయే అవకాశం ఉంటుంది.